గైస్, ఇప్పుడు నేను చెప్పబోతుంది ఒక రియల్ స్టోరీ బేస్డ్. అది టోక్యో ఎయిర్పోర్ట్ లో అయితే అయ్యింది. అది 1954. ఎయిర్పోర్ట్ పోలీసులు ఇప్పటిలాగా చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పాసెంజర్స్ ని. ఇమిగ్రేషన్ బాగుందా లేదా, ఎక్కడి నుంచి అయితే వచ్చారు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు ఎందుకైతే వచ్చారని. అలాగే ఒక వ్యక్తిని కూడా అడిగారు. తను కూడా తన పాస్పోర్ట్ ని అయితే ఇచ్చి చెప్పారు ఎందుకైతే వచ్చారు ఏంటని. తన నేమ్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు నేను చదివిన దాంట్లో, కానీ వాళ్ళ కంట్రీని చూస్తే టర్డ్ అని రాసింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి వర్డ్ టర్డ్. దాంతో పాటు కొన్ని వ్యాలిడ్ వీసాస్ కూడా ఇచ్చాడు, కొన్ని స్టాంప్స్ కూడా అయితే ఉన్నాయి తను ట్రావెల్ చేసినట్టు ఆ కంట్రీస్. కానీ అసలైన విషయం ఎక్కడ వచ్చిందంటే ఆ కంట్రీ ఉందా లేదా అని వెతకడంలో బిజీలో అయితే ఉన్న పోలీసులు. తనైతే 3 సార్లు అయితే అన్నాడు టర్డ్ టర్డ్ టర్డ్. పోలీసులు అయితే అడిగారు సార్ మీకేమైనా అయిందా అని. తన ఏమంచి మామూలుగానే అన్నానని చెప్పాడు. కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు పోలీసుల ఆఫీసర్స్ ఏమంచి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంచి సార్ ఈ టర్డ్ అనే దేశం ఎక్కడైతే ఉందని అడిగారు. తనేం చెప్పానంటే సార్ ఈ టర్డ్ అనే దేశం చాలా చిన్నది, అది స్పెయిన్ కి ఫ్రాన్స్ కి మధ్యలో ఉందని చెప్పాడు. పోలీసులు కూడా కొద్ది వరకు నమ్మారు. అప్పటికి అంత టెక్నాలజీ లేదు కాబట్టి కొద్ది నమ్మారు, కానీ ఫుల్ క్లారిటీ అయితే రాలేదు ఆ దేశం అక్కడ ఉందని. అందుకనే ఒక సెక్యూరిటీ రూమ్ లో అయితే పెట్టారు తన్ని. మార్నింగ్ వాక్ వెయిట్ చేసి తను పంపిద్దామని. ఆ రూమ్ నుంచి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. అక్కడ బాల్కనీ లేదు తప్పించుకోవడానికి, అండ్ ఏ వస్తువులు కూడా లేవు బద్దలు కొట్టడానికి రూమ్స్. తనైతే ఆ రూమ్ లో అయితే పెట్టారు సీక్రెట్ గా. మార్నింగ్ పంపిద్దామని క్లారిటీ వచ్చాక. అది ఇప్పుడులాగా మార్నింగ్ అయితే అయింది. ఎయిర్పోర్ట్స్ కూడా ఫుల్ రన్నింగ్ మూడ్ లోనే అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఇమిగ్రేషన్స్ పాస్పోర్ట్స్ అన్ని బాగానే అవుతున్నాయి. కానీ మార్నింగ్ లేచి చూస్తే ఆ వ్యక్తి అయితే లేడు. అవే కాదు, తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పాస్వర్డ్ కూడా అక్కడైతే కనబడలేదు. ఇది ఒక మిస్టరీగా అయితే మిగిలిపోయింది టోక్యో ఎయిర్పోర్ట్ లో. ఈవెన్ ఒక్క ప్రూఫ్ కూడా లేదు తను వచ్చినట్టు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి.